తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి లేదా పొన్నం ప్రభాకర్ గౌడ్కి అప్పజెప్పబోతున్నారు. ఇప్పటివరకు పీసీసీ చీఫ్గా పనిచేసిన మహేష్ గౌడ్ని బీసీ కోటాలో మంత్రిని చేయబోతున్నారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా తెలంగాణ క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు. డయల్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా సేకరించిన సమాచారం ఇది. తెలంగాణ కాంగ్రెస్ని క్యాబినెట్ని ఒకేసారి ప్రక్షాళన చేయబోతోంది కాంగ్రెస్ హైకమాండ్. దీనికి సంబంధించి కసరత్తు దాదాపుగా పూర్తి చేసింది. సీఎం రేవంత్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంది. డయల్ న్యూస్ వద్ద ఉన్న ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని బట్టి ఇప్పటి వరకు పీసీసీ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మహేష్ గౌడ్ని ఆ బాధ్యతల నుంచి తప్పించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతికి లేదా బీసీ కులానికి చెందిన పొన్నం ప్రభాకర్ గౌడ్కి తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉంది. పొన్నంకి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. పొన్నం ఖాళీ చేసిన స్థానాన్ని బీసీ కోటాలో అదే కులానికి చెందిన మహేష్ గౌడ్ని మంత్రిని చేయబోతున్నారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్కి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎస్టీ కోటాలో బలరాం నాయక్ నియమించేటువంటి అవకాశం ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఓ ముస్లిం నేతను కూడా ఖచ్చితంగా పెట్టాలని అధిష్టానం భావిస్తోంది. ఇక క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ బాధ్యతలు తూర్పు జగ్గారెడ్డికి అప్పజెప్పబోతున్నారు. ముస్లింల తరపు నుంచి మహబూబ్ నగర్కు చెందిన ఒబేదుల్లా కొత్వాల్ లేదా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లాని నియమించేటువంటి అవకాశం ఉంది. పీసీసీ పగ్గాలు బీసీ నేతకు ఇవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ని పీసీసీ నేతగా నియమించి పద్మావతికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ పద్మావతికి పీసీసీ ఇస్తే పొన్నంకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు. అలాగే ఎస్సీ కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్గా సంపత్ కుమార్ను ఎంపిక చేయబోతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు కనుక ఇప్పుడు అది భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక క్యాబినెట్లో ఒక జెన్జీని పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. ఆ కోటాలో పర్ణికారెడ్డి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వెడ్మా బొజ్జు తెలంగాణ క్యాబినెట్లో చోటు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్లో పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ నిర్వహిస్తున్నారు. అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు. పొన్నం ప్రభాకర్కి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య కొద్ది కాలంగా గ్యాప్ నడుస్తోంది. పొన్నం నోటి దురుసుతనం, రవాణా శాఖలో అవినీతి ఆరోపణల గురించి సీఎం రేవంత్ ఇప్పటికే అధిష్టానం దృష్టిలో పెట్టారట. అందువల్ల ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించి పీసీసీ బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహేష్ గౌడ్ ఎప్పటి నుంచో తనకు పీసీసీతో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు పీసీసీ ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా మంత్రి పదవితో సరిపెడతారు. ఇక ఆర్థిక విద్యుత్ శాఖలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొన్ని నెలలుగా తనని ఆర్థిక శాఖ నుంచి తప్పించాలని హైకమాండ్కు విజ్ఞప్తి చేస్తున్నారు. బట్టి విక్రమార్క భార్య నందిని బిల్లుల క్లియరెన్స్ కోసం కమిషన్లు తీసుకుంటారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బట్టి శాఖ మార్చే అవకాశం ఉంది. ఇక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వక తప్పదు కనుక ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేత రాజీనామా చేయించి ఆయనకు క్యాబినెట్ హోదాతో వేరే పదవి ఏదైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వటం సాధ్యం కాదు కనుక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి వెంకటరెడ్డికి ప్రత్యామ్నాయంగా వేరే బాధ్యతలు అప్పజెప్తారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు, 2029 అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో బలంగా వినిపిస్తున్న బీసీ వాదం సమీకరణాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్తో పాటు పీసీసీని కూడా ప్రక్షాళన చేయబోతోంది కాంగ్రెస్ హైకమాండ్.